క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మొదటి వృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 27వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవును, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క సన్నిధిలో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయండి. నీ జీవితంలో ఘనత రావాలి అన్నా, నీ జీవితంలో అద్భుతాలు జరగాలన్నా, నీ జీవితంలో నీకు కలుగుతున్న ప్రతి ప్రతికూల పరిస్థితులు తొలగిపోవాలన్నా, దేవుని యొక్క సన్నిధిలో ఘనత మరి ప్రభావము మహిమ సమస్తము దాగి ఉన్నాయంటండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. కాబట్టి మనమందరం కలిసి దేవుని గణపరుస్తూ దేవుని సన్నిధిలో ఉన్న ఘనతను, అదే రీతిగా మహిమను, ప్రభావం పొందుకొని అన్ని విషయాల్లో వర్ధిల్లు. అటు రీతి ఘనత మహిమ ప్రభావాలు గల దేవుడు మనల్ని తన సన్నిధిలో నుంచి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రార్థనలు ఎక్కువ ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో ఉన్న ఘనత, నీ సన్నిధిలో ఉన్న మహిమ ప్రభావములు నీ బిడ్డల జీవితంలో వారు పొందుకొని అన్ని విషయాల్లో ఆస్వాదించబడుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.